హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు సూపర్ అంటే సూపర్ టేస్టీ హెల్దీ చిలకడ దుంప అదేనండి, స్వీట్ పొటాటో ఇంకా మినుములు, ఉరడ్ దాల్ బ్యాక్గ్రౌండ్ అంటారు కదా, ఈ రెంటితోటి పచ్చడి సూపర్గా ఉంటుంది. వేరే లెవెల్ అనమాట. అంత బాగుంటుంది. మీరు ట్రై చేయండి తప్పకుండా. ఇది అన్నంలోకి ఇంకా రోటీలోకి కూడా బాగుంటుంది. ఓకేనా? ముందుగా మనం బాండీలో నూనె వేసుకొని ఎండుమిరపకాయలు, చింతపండు, కరివేపాకు, ధనియాలు వేసి వేయించుకోవాలండి. తర్వాత అదే బండిలో మనం కడిగి శుభ్రంగా తురిమి పెట్టినటువంటి చిలకడ దుంప వేసి వేయించుకోవాలి. వేయించుకోవడం అంటే ఇందులో తడిపోవాలంతే, మొత్తం మెత్తగా అయ్యే వరకు వేయించొద్దు అసలు. అప్పుడు మనకి తీపి వచ్చేస్తుంది. ఓకేనా? తర్వాత ఈ మిరపకాయల మిశ్రమం చల్లారినాక మిక్సీ గిన్నెలో వేసుకొని వెల్లుల్లిపాయలు, ఇంకా కొద్దిగా ఉప్పు, ఇంకా జీలకర్ర, దాదాపు అన్ని పచ్చళ్ళలో వేసే పదార్థాలేనండి. ఇవి వేసుకొని మనం కచ్చాబచ్చగా, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మరీ మెత్తగా పేస్ట్లా చేసుకోవద్దండి ఏదైనా కానీ. చూసారా? తర్వాత మనం వేయించుకున్నటువంటి చిలకడ దుంప మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి మిక్సీ వేసి పెట్టుకోవాలి. నేను 2 సార్లు వేస్తాను, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి. తర్వాత అన్నీ కలుపుకోవచ్చు ఉప్పు చూసుకొని. ఆ తర్వాత ఇంకా నేను మినుములు ముందుగా వేయించడం మర్చిపోయాను అనమాట. ఎండుమిరపకాయలతోనే వేసి వేయించుకోవచ్చు. తర్వాత నేను ఇంకా వేరే ఒక బాండీలో కొద్దిగా నూనె వేసి మినుములు కూడా వేయించాను. మినుములు పొట్టుతో పాటు వేయించి చేస్తానండి. పచ్చడి చాలా హెల్దీ. మీరు పొట్టు తీసేసి పడేయకండి. ఓకేనా? పొట్టుతో పాటు వేసేసుకొని ఇంకా చింతపండు ఇవన్నీ కలిపి వేయించేసుకున్నాం కదా, వాటితో పాటు ఈ మినుములు కూడా వేసేసి మిక్సీ వేసుకోండి. తర్వాత మనం టమాటాలు కూడా వేసి వేయించి మొత్తం అన్నీ కలిపేసుకోవాలి. ఎన్నిసార్లు మిక్సీ వేసుకున్నా పట్టలేదని నేను 2-3 సార్లు వేసాను. అవన్నీ మిక్సీ వేసుకుని అవన్నీ కలిపేసేసి చివరిగా తాలింపు వేసుకోవడమే. మినుములు వేగిపోయినాయి. ఇప్పుడు 2 టమాటాలు కూడా వేస్తున్నాను అనమాట. టమాటాలు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. ఓన్లీ చింతపండుతో చేస్తే అదొక టేస్ట్ ఉంటుంది. టమాటాలు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా వేసి చూడండి. ఇంకా పోపులో ఏంటంటే కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. అప్పుడు పచ్చడి కమ్మగా బాగుంటుంది. ఓకేనా? ఇంకా కొంతమంది ఉల్లిపాయ ముక్కలు ఇంకా కొత్తిమీర కూడా వేసుకుంటారు. అది ఎవరిష్టం వాళ్ళది. ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే ఎక్కువ రోజు నిలవ ఉండదండి. అందుకని కొద్దిగా తినే ముందు ఒక ఉల్లిపాయ ముక్క కోసుకొని వేసుకోవచ్చు. అది మన ఇష్టం. పోపులో కొంచెం ఎక్కువగా వెల్లుల్లిపాయలు వేసుకోండి, బాగుంటుంది. కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కొంచెం బాగా వేగాక మనం ఇంగువ, అది ఇష్టమంటే వేసుకోండి, లేకపోతే తీసేసినా పర్లేదు. ఇంకా కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్నటువంటి పచ్చడి ఉంది కదా, దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు ఒకసారి చూసుకొని, సరిపోకపోతే కొద్దిగా వేసుకోవాలి. నేను చివరిగా కొత్తిమీర చల్లి దించేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుందండి. ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా. ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం, పాతకాలం పచ్చడి అనమాట. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.